అలా లాభం లేదనుకుని దీర్ఘంగా ఆలోచించాక లావణ్యకి శారీరకంగా బాగా దగ్గర అవడానికి ఓ గొప్ప ఆలోచన నాలో మెరిసింది. వెంటనే అమల్లో పెట్టేశాను. జడెంత బాగుందో. మీరు ఈ రోజే కాలేజీలో చేరా? మీ క్లాసే. అబ్బా ఒక్కగా ఉంది. ఆహా ఆహా, ఇలా ఉన్నదిన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. ఎవరే ఆ అమ్మాయి? ఏమోనే, ఈ రోజు కొత్తగా చేరిందట. ఫస్ట్ అవర్ జెండా కర్రా. ఆహా, ఇలా కుండ బద్దలు కొట్టినట్టు కాకుండా సిమిలిస్తో మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. కూర్చోండి కూర్చోండి. ఈ రోజు నేను ఈ రోజునే ఈ రోజు ఈ రోజు నా వల్ల కాదు, నేను పాఠం చెప్పలేను. ఈ వేషం ఆ పిల్ల కోసమేనా? ఎస్ సార్. ఇంకా ఇలా ఎన్ని విధ వేషాలు వేస్తావు? నో సార్, ఇంకా అస్సలు వేయను. ఒట్టు. ఓకే, సెకండ్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నా. మళ్ళీ ఈసారి ఏ మాయల పకీర్ వేషంలోనో ఏ పులి వేషంలోనో కనిపించావంటే ధిగి 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 కృతాన ధిగి 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 ధాన ధాన ధ ధిగి ధాన ధాన ధ ధిగి ధాన ధాన ధ. వెళ్ళా. థ్యాంక్ యూ సార్. ఓ రోజు నోటీస్ బోర్డు మీద కాలేజీలో వరూధిని ప్రవరాఖ్య నాటకం వేస్తున్నారని, అందులో వరూధినిగా లావణ్య నటిస్తుందని రాసి ఉండడం చూశాను. అప్పలస్వామి, లావణ్య పార్టిసిపేట్ చేస్తుంది, నువ్వే యాక్ట్ చేయకూడదు? నిజమే అనిపించింది నాకు. కానీ డాన్స్ డ్రామాలో నటించడానికి నాకు డాన్సర్ అదే. ఎలాగైనా సరే అర్జెంట్ గా డాన్స్ నేర్చుకోవాలని ఓ మాస్టర్ని వెతుక్కుంటూ తాం దిగితే తత్త హత్తే తాం దిగితే తత్త హత్తే తాం దిగితే తే తత్త హత్తే తే తాం దిగితే తే తత్త హత్తే తే తాం దిగితే తత్త హత్తే తాం దిగితే. ఏమిటయ్యా చేయడం? చిన్నపిల్ల చేస్తున్నది, ఆ మాత్రం చేయలేవా నువ్వు? ముందు సరిగ్గా నిలబడు, కాళ్ళొంచు. కాళ్ళు వంచు ఏంటంటే వంచు, వంచమంటుంటే కాళ్ళొంచలేవు. ఆ కాలు చెయ్యి. తాం దిగితే తత్త హత్తే. ఏమిటా చేయడం? డాన్స్ నేర్చుకోవాలని వచ్చిన వాడు సరిగ్గా చేయాలి. చెయ్యి. తాం దిగితే. అలా చావచితక బాధి మక్కిలు విరిచేసి నాకు డాన్స్ నేర్పాడాయన. ఓ 10 రోజుల్లో కాస్త నేర్చుకోగలిగాను. డ్రామా వేసే రోజు వచ్చేసింది. హే వరోధిని, అహం గృహస్థః కృపయా మత్తః మత్తంతే మనః నివర్తయ. హే ప్రవర పురుష శ్రేష్ఠ, మదనాక్రాంతా మాం త్వం ఆక్రమ్య తం మదనం దూరీకురు. ప్రకారం మీరు నన్ను కౌగిలించుకోకూడదు. రాక వచ్చింది ఛాన్స్. సత్య వదలం.
వదలవయ్యా బాబు, బాగుండవయ్యా, వదలవయ్యా, వదలవయ్యా అంటే 6002 6003 6004 దుర్గా ఏంటైతే కాలుతో గొయ్యి వేస్తాను. పెజవాడలో బెల్లం బుజ్జమ్మ తులసి కోట చుట్టూ 10,000 ప్రదక్షిణాలు చేసి రికార్డు స్థాపించిందంట. నేను 11,000 ప్రదక్షిణాలు చేసి కొత్త రికార్డు నెలకొల్పబోతున్నాను. అందుకే రాత్రి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను. నీ నెలకొల్పటా, నీ నల్లులు కొట్టా, నడిచి నడిచి ఎంత గోయితో చూడు. అవును, నా జేబులో డబ్బులు ఉండాలి, ఏమైనాయి? నేనే తీసా 41. నువ్వు తీసావా? నేను అక్కడ చచ్చి చెడి కింద మీద పడి డబ్బు సంపాదించి తెస్తుంటే వెచ్చలు విడిగా ఖర్చు చేసేయడం అలవాటు అయిపోయింది నీకు. నావి 6043, మా ఆయనవి 3 6046. అక్కడ ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావే నువ్వు. ఏమిటి ఊరుకునే కొద్ది నోరు లేస్తోంది? ఒకసారి లోపలికి రా. ఏం లేదు, నీతో చిన్న పని ఉంది, రా చెప్తా. అమ్మ తులసమ్మ, మిగతా 5,000 వచ్చి తిరుగుతానమ్మా. పద నువ్వు తిరుగు. పద. నిజమేలే, ఇంటి ఖర్చులు ఉంటాయి కదా. నా డబ్బు నీది కాదా, నువ్వు తీసుకోకూడదా? అయినా మొక్క మామూలుగా చెప్పొచ్చు కదే, ఇంత తోటనట్టు చెప్పాలా? చేతిలో పైసా లేదు, అర్జెంటుగా సంపాదించుకోవాలా. సరే 111 రండి, రండయ్యా, త్వరగా పరిగెత్తండి. ఈ స్కిల్ గేమ్ రన్నింగ్ రేస్ లో మనం గెలవాలా? అయ్యా గెలుపుతామది. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడురా. ఎస్ సార్. బాబు నేనే ఓడిపోనాం బాబు. 12 డబ్బులు ఈగో బాబు. బేగ డబ్బులు చెడిపోండి. ఈగో బాబు, వస్తాం బాబు, దయించండి బాబు. వస్తాం బాబు, దయించండి. నమస్కారం అండి. నమస్కారం. నేను ఒక నిరుద్యోగిని. ఇవాళ పేపర్లో ఉద్యోగాల గురించి పడిందట. మీరేం అనుకోకపోతే పేపర్ ఒకసారి ఇస్తారా? అలాగే, చాలా థ్యాంక్స్. హిందూ పేపర్ ఉంటే ఇవ్వండి, బరువు ఎక్కువ కదా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ఇదిగోనండి, మీరు ఇచ్చిన పేపర్లు 62 రూపాయలు తిరిగాయి. ఇందా డబ్బు. ఆ తర్వాత జరిగిన విషయం ఇది అని రామారావు గారికి తెలియజేయడానికి నేను విశ్వ ప్రయత్నం చేశాను వదిన గారు. ఆయన ఇంగ్లాండ్ వెళ్లారని తెలిసిందే. నేను ఎంత ప్రయత్నించినా అక్కడ ఆయన అడ్రస్ తెలుసుకోలేకపోయాను. మొన్ననే ఆయన ఎవరో ఇక్కడ వైజాగ్ లో చూశామని చెబితే కేవలం ఆయన కలుసుకోవడం కోసమే మా చెల్లెల్ని వెంట పెట్టుకుని వచ్చాను. అదృష్టవశాత్తు ఇక్కడ మీరు కలిశారు. జరిగిన దాడడానికి ఏ మగాడి మనసైనా విరిగిపోతుందమ్మా. కాకపోతే మా వాడు కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాడు. స్త్రీ ద్వేషి సమాజం అని, భార్యా బాధితుల సంఘం అని ఏదో పెట్టి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నాడు. నన్ను ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అన్నయ్య గారు. నువ్వు అన్నయ్య అని పిలిచావు కాబట్టి ఈ చెల్లెల బాధ్యత నాకు వదిలే, నేను చూసుకుంటాను. నువ్వు ఇప్పుడు వెళ్ళి కాలమే పడితే చెప్పులెత్తు పడడానికి వచ్చావని అపార్థం చేసుకుంటాడు మావాడు. అంచేత నువ్వు కూడా కాస్త పట్టు పెట్టు చూపించి వాడు దిగొచ్చి భూమి మీద నిలబడి నీతో మాట్లాడేట్టు చేసుకోవాలి. అందుకు నాకు అమోఘమైన ఆలోచన తడుతోంది. బాబు రిక్షాపు, మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చినట్టున్నారు. రమణం తొందరగా ఆళ్ళని కూడా వచ్చి శీర్షాస్త్రం ఏమను. లావణ్య, ఆ ఇల్లే మీ రాముడిది. తొందరపడకు. మా వారు ఏం చెప్పారు? కాస్త నువ్వు పట్టు పెట్టు చూపించాలన్నారా? పద, ఇటు పద. రామ్మా. మీరా రిక్షాను మా ఇంటి ముందు ఆపారేమిటి? మీ ఇంట్లో ఓ వాటా ఖాళీగా ఉందన్నారు కదా, అది మేము తీసుకుందామని. అద్దె మీ ఇష్టం అక్కయ్య గారు. అద్దెదే ఉందమ్మా. ఇది వరకు ఉన్న వాళ్ళు 600 ఇచ్చేవాళ్ళు. కాదు కాదు 500. అది మా వారి ఆసనా లెక్కలేమ్మా, అద్దె లెక్క కాదు. మీరు 700 ఇస్తే చాలు. రండి. గురుగారు, ఏటి అంత అర్జెంట్ గా రమ్మన్నారు? ఏటే సీఎం? అటు చూడు. పురుషద్వేషి సమాజం. అమ్మా అమ్మ, ఆడెవడో పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుంటాడు, తప్పదు. ఆ బోర్డు పెట్టింది ఆడవాళ్ళు. పురుషుల్ని, పురుషుల పౌరుషాన్ని సవాల్ చేశారు. ఆ బోర్డు అక్కడ ఉండడానికి వీల్లేదు అప్పలస్వామి. ఏయ్, ఎవరి ఇంట్లో ఎవరి పురుషద్వేషి సమాజం ఎత్తినోళ్ళు ఆడాళ్ళై పుట్టి ఇంతకి బరి తెగిస్తారా? కమాన్, బయటికి రండి. ఒక్క రాత్రి దేశంలో ఎడతా. ఫినిష్.
ఇక జీవితాంతం తలెత్తుకోలేరంటే రండి, బయటికి రండి. మగాళ్ళంటే పడని ఈర నారీమల్లి ఎవరో రండి, మీ సంగతి తేల్చేస్తా. ఈ సమాజం పెట్టింది మేమే. ఏంటి ఏం చేస్తావు? అంటే అది మరి ఇది ఓసారి లోపలికి రా, మాట్లాడుకుందాం. అదే ఎందుకు లోపలికి ఎందుకు? అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. పెట్టుకోండి, ఎవరికి ఇష్టమైన సమాజాలు వాళ్ళు పెట్టుకోవచ్చు, అందులో తప్పే ఉంది. అది చేసేలో పని ఉంది, వస్తా. ఇదిగో ఇదిగో అప్పస్వామి ఇట్రా, నువ్వు కూడా ఈ ఆసనం ఒంటికి మంచిది. ఏంటి ఆసనాలా? ఇప్పుడు అక్కడ 4 ఆసనాలు అయినాయి, నన్ను ఒగ్గేండి బాబు. అప్పస్వామి గురువుగారు, మాటలు రాని పశాన్ని బూతు పాటలు రాశాడని కేసెట్టి జైల్లో తోయించేయగలను గానీ ఆ బోర్డు అక్కడి నుంచి దించడం నా వల్ల కాదు, నన్ను ఒగ్గేయండి. హనుమయ్య, 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 ఇంత ఆలస్యం చేసావేమిటయ్యా? తిరుపతి కొండపై నుండే మా బంధువుల అబ్బాయికి పెళ్లి సంబంధం వస్తే మాట్లాడుతూ కూర్చున్నాం. కాస్త ఆలస్యమైంది. ఎందుకు ఎలా అరిచావు? అయిపోయిందయ్యా, సర్వనాశనం అయిపోయింది. నా బతికిలా బెజవాడ బస్ స్టాండ్ లాగా మారిపోవడానికి కారకురాలైన ఆడది నా ఇంటి ముందే కాపురం పే. అదుగు అక్కడ నిలబడ్డమ్మాయి ఎంత పోజుగా చూస్తుందో చూసా. దగ్గరికి వెళ్ళి చూసొస్తానుండు. నీకు సరైన జోడి. ఇదిగో తిరుపతిలో ఉండే మీ బంధువులకు సంబంధం చూసిన దగ్గర నుంచి నీ మనసు ఎలా మారిపోయింది? నాకు వ్రతభంగం చేయడానికి ఆ మోహిని జాతి స్త్రీ నా ఇంటి ముందు మోహరించింది. నాకు చిత్త చాంచల్యం కలిగించడానికే ఆ చిత్తిని నా ఎదురింట్లో కాలు పెట్టింది. ఏం చేయమంటావు హనుమయ్య? నాకు కర్తవ్య బోధ చెయ్యి. హే రామ, అశ్యాం అవస్థాయాం త్వాం ప్రతిహితవాక్యాన్ని కిం వక్తవ్యాన్ని మయా న జ్ఞాయతే. వద్దు, సంస్కృతం వద్దు, శుభ్రంగా తెలుగులో చెప్పు. ఇబ్బందికరమైన ప్రశ్నలకు నేను ఇలాగే సంస్కృతంలో జవాబులు చెప్పి మాయమైపోతుంటాను రామయ్య. హనుమయ్య, 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 ఇడియట్. ఏ కళ్ళు కనిపించడం లేదా? డ్రైవింగ్ నేర్చుకుంటే గ్రౌండ్ లో నేర్చుకో, ఇలా రోడ్డు మీద కాదు. డాష్ ఇచ్చి సారీ కూడా చెప్పకుండా మిడిగుడ్లు వేసుకుని ఎలా చూస్తున్నాడో చూడు, అన్కల్చర్డ్ బ్రూట్. సన్యాసి, ఇది నన్ను అనవసరంగా తిట్టినందుకు టేక్ కేర్. సోదరులారా, ఈ మైక్ ఇంత కోస్తుందంటే మనం అంటే గిట్టని మా ఆడాళ్లే ఈ మైక్ చేతబడి చేయించుంటారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అఖిల భారత స్త్రీదేశీ సమాజ స్థాపకాధ్యక్షులు శ్రీ రామారావు గారు మన మగజాతిని ఉద్దేశించి ఓ దివ్య సందేశం ఇస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అయ్యా దయచేయండి. భార్య బాధితులారా, అసలు మగాడు ఆడదాని చేతి వంట తిని చెడిపోతున్నాడని నా ఉద్దేశం. ఆడది తన వంటలో మాయమంత్రాలు రంగరించిపోస్తుంది. ఆ తిండి తిన్న మగాడు తన పవరంతా పోగొట్టుకుని ఆమెకి దాసోహం అంటున్నాడు. మగాడిని పడగొట్టడానికి ఆడది వాడే దివ్యాస్త్రం ఈ వంటాస్త్రం. ఇక నుంచి మీరు మీ పెళ్లాల మీద నిర్భయంగా అలగండి. మీ వెనకాల మేమున్నాం. అలిగిన రోజుల్లో నిశ్చింతగా మగాళ్ళ హోటల్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తినండి. మూర్తి భవించిన మగతనం ఈ హోటల్కి శ్రీరామ రక్ష. ఇందులో కోడిని కూడా జాగ్రత్తగా ముందు వెనకలు పరీక్షించి మగ కోడిని మాత్రమే వండుతారు, ఆడకోడిని ముట్టుకోరు. అంచేత మన సమాజ సభ్యులకి ఈ మగాళ్ళ హోటల్ ఓ వరప్రసాదం అని చెప్పి మనవి చేస్తున్నారు. సోదరి మళ్ళారా, అనాదిగా మగవాడు ఆడదాన్ని వంటింటి కుందేలుగా పడకింటి వెర్రిగొర్రిగా చేస్తున్నాడు. అయినా మనం ఆ అవమానాల్ని అత్యాచారాల్ని భరిస్తూ పడుంటున్నాం. అందుకే మగాడి దౌష్ట్యానికి చరమగీతం పాడడానికే ఈ ఆడవాళ్ల హోటల్ ప్రారంభిస్తున్నాం. ఇందులో వండేవారు, వడ్డించేవారు, క్లీన్ చేసేవారు అందరూ ఆడవారే. అయినప్పటికీ మగాళ్ళంత మూర్ఖంగా ప్రవేశం ఆడవాళ్లకు మాత్రమే అని రూల్ మేము పెట్టడం లేదు. ఏదమ్మా కొంచెం తప్పుకోండి, తప్పుకోండి. కంటికి ఎంపుగా అందాన్ని చూస్తూ
నోటికి రుచిగా భోజనం చేయాలంటే రండి మా ఆడాళ్ళ హోటల్కే రండి. ముసలి ముత్తకు వండి పోతే ఆ మగాళ్ళ హోటల్ మీకెందుకు? ఆప్యాయంగా వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్ ప్రోత్సహించండి. రండి, స్వాగతం సుస్వాగతం. బాబు ఇటు రాకండి, వద్దు. మీ ఇంటి ఆడవాళ్లు వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్కి మీరు రాకండి, వెళ్ళండి. ఆ మగవాళ్ళ హోటల్కే వెళ్ళండి. రేపటి నుంచి మీ ఆడవాళ్లు మీకు వండి పెట్టరు. రాత్రిలో మీ పడక బయట అరుగు మీదే. అయినా మీకేం భయం? వెళ్ళండి. రండి, రండి. మా ఆడవాళ్ళు వస్తారండి. సోదరులారా, ఆడవాళ్ళ మాయలో పడకండి. మా స్త్రీ ద్వేషి సమాజాన్ని నిలబెట్టండి. బాబు రండి, రండి. భార్యా బాధితుల సంఘాన్ని దెబ్బతీయకండి.